ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే రమ్మగారు. నమస్తే. మంచి చందమామ కథ ఒకటి చెప్పరండి. చెప్తాం. పూర్వం ఒక రాజుగారు ఉండేవాడు, మహిపాలుడు ఆయన పేరు. ఆయనకు తమ్ముడు ఉన్నాడు, అనంగపాలుడు. వీళ్ళ తండ్రి ఎప్పుడో గతించారు. మహిపాలుడు రాజు అయ్యాడు, అనంగపాలుడు యువరాజుగా అంటే ఇక రాజుగారి తమ్ముడుగా నడుస్తూ ఉండేది. ఒకరోజు ఒక గూని ముసలి ఒకతను గూనిగా ఉన్నాడు, ముసలి వృద్ధుడు. ఒక నిచ్చెన మోసుకొచ్చాడు, రాజుగారి దగ్గరికి వచ్చాడు. బాబు, ఇదొక మాయ నిచ్చెనండి, దీనికి చాలా శక్తులు ఉన్నాయి, నేను మీకు బహుకరించాలని నేను ఎప్పుడో చేసి పెట్టాను. అయితే గజ దొంగ గవర్రాజు దీన్ని దొంగిలించడానికి చాలా ప్రయత్నం చేస్తున్నాడు, నన్ను రక్షించండి, ఈ నిచ్చెనని రక్షించాలని అడిగాడు. అడిగితే రాజు సరే నిచ్చెనలో ఏమిటి ఉంటాయి మాయలు మహత్యాలు ఏమిటో చెప్తున్నాడు ముసలివాడు వృద్ధుడు. ఈ తండ్రి లేకపోవడంతో వృద్ధుల్ని కాపాడాలని ఒక గుణం ఉంది రాజుకి. ఓకే. ఆయన ఏమన్నాడు, ఓ పని చేయి, నువ్వు రాజకోటలో ఉండు, సంస్థానం లోపల ఉండిపో, మరి ఒక గదిలో పెట్టిపిస్తా ఇక ఈ నిచ్చెన్ని, నువ్వు ఇక్కడే ఎక్కడో చోట పడుకుని తిని ముందుగా దేవుడి లోపల కనుక ఉంటే ఏముంది, లోపల ఉన్న వాళ్ళందరికీ భోజనం లభిస్తుంది, భోజనాలకు వేళలు ఉంటాయి, ఉదయకాలం ఫలహారానికి వేళ ఉంది, భోజనానికి వేళ ఉంది, సాయంకాలం ఫలహారానికి వేళ ఉంది, మధ్యలో మళ్ళీ కాఫీలు టీలు, ఆ రోజులో పానీయాలు ఏదైనా ఈట పులుసు అవి వచ్చేవి. సైనికులు వాళ్ళు వీళ్ళు ఉంటారు కదా, వాళ్ళతో పాటే, ఇంకా పనివాడుగా కాదు, ఊరికే వృద్ధుడికి ఒక ఆశ్రయం ఇచ్చినట్టు లోపల ఉంచుకున్నారు. అయితే ఈ గజ దొంగ గవర్రాజు ఈ ముసలాయన కోటలోకి వచ్చేసాడని కోటలోకే వచ్చేవాడు రోజు వచ్చి ఆ నిచ్చెను ఎక్కడ దాపెట్టారో కనపడలే అతనికి. వీళ్ళు ఏం చేశారు, రాజుగారు ఒక తలుపులు తీస్తారు, తలుపు వెనకాల సన్నటి ఒక గ్యాప్ లాగా ఉంటుంది. మామూలుగా మనకు కూడా తలుపును వెనక్కి తీసామనుకో వెనకాల ఒక చిన్న అంచుగా ఉంటుంది కదా, కొంత భాగం అంత గోడైనా ఉంటుంది, దాంట్లో ఒక అర లాంటిది ఉంటే ఆ అరలోకి పెట్టించాడు. తలుపు తీసినా గబుక్కు నిచ్చెన కనపడదు, పైగా అది మాయ నిచ్చెన, మహత్యాలు ఉన్నది అంటే ఏదైనా జాగ్రత్తగా పెట్టారని వాడు అన్ని జాగ్రత్త ప్రదేశాలు వెతుకుతున్నాడు, కానీ అదేమో కనపట్టాలా. ఎటాగు వచ్చాం కదా అని ఏదో ఒక ఖరీదైంది పట్టుకెళ్ళిపోతున్నాడు. ఊరి 4-5 రోజులు దొంగతనాలు జరిగినాయి. వాడు ఎట్లా ఇది చేస్తున్నాడు, పొద్దుటి పూట కోట తలుపులు తెరిచి ఉంటాయి, సాయంకాలం 6-6 అయ్యేసరికి మూసేస్తారు. పొద్దున పూట లోపలికి వచ్చే జనంతో కామ్గా వచ్చేస్తున్నాడు, సాయంకాలం బయటికి వెళ్ళే గుంపుతోటి వెళ్ళిపోతున్నాడు. వస్తువు పోయిందని మర్నాడు తెల్లవారు వీళ్ళు అటు ఇటు చూసుకుంటే ఆ బిల్డింగ్లో ఉండవలసిన ఒక ఖరీదైన వస్తువు కనపట్టాల. అందులో పూల కుండీలు ఉంటాయి, పెట్టెలు, బాక్సులు, చిన్న చిన్నవి నగలు పెట్టుకునేవి, అవి చిన్న పొన్న బాక్సులు ఉన్నాయి, ఖరీదైనవి ఎక్కడి నుంచో వచ్చిన పెయింటింగ్లు ఉన్నాయి. వాడు ఎటమాయం చేసి పట్టుకెళ్ళిపోతున్నాడు. 4 రోజులు అయ్యేసరికి కోటంతా అల్లరైపోయింది. వీడు వస్తున్నాడు లోపలికి, 2-3 సైనికులు, గవర్రాజేనండి, మేము పొద్దున పైనుంచి చూసాం, మేము దిగి వచ్చేసరికి అలా వాడు వెళ్ళిపోయాడండి అని రిపోర్ట్లు వస్తున్నాయి. గవర్రాజు లోపలికి వస్తున్నాడు, వస్తువులు మాయమవుతున్నాయి అంటే రోజు వచ్చే వాళ్ళు ఎవరి వల్ల పోవు, కొత్తగా ఎవడో వస్తున్నాడు అందుకే పోతున్నాయి. సరే రాజుగారు ఏం చేశారు, ఒక 5-6 రోజులు గడిచేశారు కదా, అరే వీడు ఎక్కడ ఆనుపాను దిగేంటి చూద్దామన్నాడు. సాయంకాలం పూట ఆయన గమనించుకుని ఆ గవర్రాజు వచ్చి వెళ్తుంటే కొన్ని గుర్రాలు వెళ్తుంటే వాటిలో ఒక దూరంగా సైనికుడు చూపించాడు వీడేనని. రాజుగారు గుర్రం వేసుకుని బడి వెనకాల పడి వెళ్ళేసరికి వాడేం చేశాడు, అటు తిప్పి ఇటు తిప్పి రాజుని ఊరి చివరి దాకా తీసుకెళ్ళిపోయాక ఒక గుహ లాంటిది ఒక చోటకి వెళ్ళాక వాడు అక్కడ కనపడితే రాజుగారు అడిగారు, ఏరా ఏమిటి దొంగతనాలకు వస్తున్నావు నువ్వు, నీ సంగతి అంత తెలుస్తానంటే, కాదండి నేను ఇంక మానేయదలుచుకున్నా దొంగతనాలు, నేను ఇప్పటిదాకా దొంగతనాలు చేశాను కదా, బోల్డ్ వస్తువులు అవన్నీ గుహలో పెట్టాను, రండి మిమ్మల్ని తీసుకెళ్ళి చూపిస్తాను, అవన్నీ ఇచ్చేస్తాను అన్నాడు. రాజుగారు గుహలోకి వెళ్ళేసరికల్లా అది ఆ గుహ ఇట 2-3 మలుపులు ఉంది. ఆయన లోపలికి వెళ్ళంగానే వీడు పరిగెత్తుకుంటూ బయటకు వచ్చేసి గుహకి అడ్డంగా ఒక రాయి పెట్టాడు. ఏం చేశాడు, ఆ లోపలికి వెళ్తుండగా ఆయనతోటి కబుర్లు చెప్తూ ఆయన మెడలో నుంచి ఒక రత్నహారాన్ని సంగ్రహించాడు. ఆ హారం చేత్తో పుచ్చుకుని బయటకు వచ్చేసాడు. వాళ్ళకి అలవాటు ఉంటుంది, ఊరికే మనిషిని ఇట్లా తగిలినట్టు తగులుతారు, జేబులోంచి వస్తువులు తీసేస్తారు, చేతికి ఉన్న కంకణాలు లాగేయగలరు, మెడలో హుక్కు లాగి గొలుసులు లాగేస్తారు. రాజుగారి రత్నహారం వాడి చేతిలో, అది పట్టుకుని కోటలోకి వెళ్ళిపోయి రాజుగారి తమ్ముడైన అనంగపాలుడు కనపడి, అయ్యా రాజుగారు ఇవాళ నిన్న సాయంత్రం నన్ను వెన్నాడి వచ్చారండి,
అయితే ఏమైంది, ఆయన ఈ సిద్ధాశ్రమం అవి ఉన్నాయి కదా మనకి ఊరు దాటాక, ఆ సిద్ధాశ్రమం దాకా వచ్చేసరికి ఆయనకి సన్యాసం తీసుకోవాలనిపించింది. మరి ఆయనేమో నేను సన్యాసం పుచ్చుకుంటానన్నారండి. ఇదిగోండి రాజుగారి గుర్రం. వాడు గుర్రం మీద తన గుర్రం వదిలేసి రాజుగారి గుర్రం వేసుకొచ్చాడు. గుర్రము ఇదిగో రత్నహారం మెళ్ళోది, ఇది చూపించమన్నారు. మిమ్మల్ని రాజు అయిపోమన్నారండి. ఆశ్చర్యపోయాడు నంగపాలు. కానీ తను రాజు అవుతున్నాడు అనేసరికి ఆయనకి సంతోషం వచ్చింది. తన మెళ్ళలోంచి ఒక హారం తీసి వాడి చేతులు పెట్టాడు ఆనందంగా. వీడేం చేశాడు, మళ్ళీ రాజుగారి దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి రాజుని అన్నాడు, ఏమండి మీరేదో మీ అన్నదమ్ములు ఇద్దరు చాలా అద్భుతమైన వాళ్ళని ఊరు వాడంతా చెప్పుకున్నారు, మీరే మీ తమ్ముడిని చూసుకున్నారని. ఆయన రాజు అయిపోమంటే సంతోషం పట్టలేక మెళ్ళలోంచి రత్నహారం తీసి ఇచ్చాడు మీ తమ్ముడు. మీరేమీ రామలక్ష్మణులు కాదు, మీరు బాలసుగ్రీవులే అన్నాడు. అనేసరికి రాజుకు ఒళ్ళు మండిపోయింది. వీడు గజ దొంగని తను ఇక్కడికి తీసుకొచ్చాడని అవన్నీ పోయినాయి మనసులో ఇచ్చి. తన తమ్ముడు తను రాజు అవుతావు, నిన్ను రాజు అవ్వమన్నారు అనగానే రత్నహారం తీసి ఇచ్చేసాడంటే ఏమిటి, వాడు సంతోషంగా ఉన్నాడు. అంతేకా. అయ్యో మా అన్నయ్య సన్యాసం పుచ్చుకున్నాడు అలా దిగులు పడ్డాడా, ఏమీ లేదు. నన్ను వెతుకుంటూ రాలా, నా కోసం వడరాలి, వీడే వచ్చాడు దొంగ. ఇక గబగబా ఆయన ఏం చేశాడు, గుర్రం వేసుకుని ఊళ్ళోకి వెళ్ళిపోయాడు. ఊళ్ళోకి వెళ్ళిపోతే కోపంగా ఉందన్నమాట ఆయనకి. అయితే ఆ ముసలాయన కనపడ్డాడు. కనపడి దండం పెట్టాడు. బాబు గవర్రాజు ఊళ్ళోకి వస్తున్నట్టు కదండి అన్నాడు. అనేసరికల్లా ఏనన్నాడు, వస్తే వచ్చాడు, ఇప్పుడు అది కాదు, నాకు చాలా ముఖ్యమైన పని ఉందంటే అతను ఆ వృద్ధుడు ఇతను తేరిపారా చూసి నాతో రండి, ఒక్కసారి రండి అని చెప్పి బలవంతంగా తీసుకెళ్ళాడు. తీసుకెళ్ళి ఏం చేశాడు, రాజుగారిని ఆ వెనకాల తలుపు వెనకాల దాచారుగా ఆ నిచ్చెనండి బయటకు వేశారు. వేసి బాబు ఈ నిచ్చెన ఒకసారి ఎక్కండి అని. ఈయన ఒళ్ళు మండిపోతుంది, తమ్ముడు మీద చాలా కోపం. కాదండి నా మాట వినండి, మీరు ఎందుకు బాధపడుతున్నారో ఆ బాధ కూడా నివృత్తి అవుతుంది, నా మాట వినండి అన్నాడు. నిచ్చెన ఎక్కాడు ఈయన. నిచ్చెన ఎక్కాక నిచ్చెన ఎక్కి ఆ గోడ మీదకి చేరేసరికి అలా నిచ్చెన తాలూకు చివరి మెట్టు మీద ఉండగానే ఆయనకి ఎక్కడికి ఎంటర్ అయ్యాడు, తన తండ్రి మృత్యుశయ్య మీద ఉన్న మండపంలోకి వెళ్ళాడు ఆ నిచ్చెనెక్కి. ఓహో. ఆయన మృత్యుశయ్య మీద పడుకుని చనిపోబోతూ ఆఖరి పడక, నాయన మహిపాల, తమ్ముడు చిన్నవాడు, అమాయకుడు, దుందుడుకువాడు, వీడిని జాగ్రత్తగా చూసుకో, రాజ్యాన్ని ఎట్లా కాపాడతావో తమ్ముడిని అట్లా కాపాడాలి, నువ్వు మాట ఇవ్వు అని నాన్న మాట తీసుకున్నాడు. జరిగింది ఇది. ఆ జరిగిన సీన్లోకి ఎంటర్ అయ్యాడు రాజు. అది చూసేసరికి దుఃఖం వచ్చింది. మృత్యుశయ్య మీద ఉన్న నా తండ్రి, తను ఒక 19-20 ఏళ్లవాడు, 10 ఏళ్ల చిన్నపిల్లాడు తమ్ముడు. ఆ తమ్ముడిని కావలించుకున్నాడు. భయం లేదు, నాన్నలేకపోయినా నేనున్నానని. ఈయన ఒళ్ళు తెలిసింది. నిత్యం దిగి వచ్చేసాడు. ఇప్పుడు తమ్ముడిని ఏం చేయకూడదు, అంతేగా మరి. తమ్ముడు లోపలికి కోటలోకి వెళ్ళబోయాడు. ఇతను అన్నాడు, ఏ ముసలివాడు, బాబు నన్ను రక్షించండి, గవర్రాజు ఇది పట్టుకుపోతాడండి అంటే ఈయన ఒక నిమిషం ఆలోచించి, కాదు నా మాట విను, నీ సమస్య తీరిపోతుంది, నీ నిచ్చెన తీసుకుని నువ్వు వెళ్ళిపో, నీ నిచ్చెన నువ్వు పట్టుకెళ్ళిపో, గవర్రాజు ఈ నిచ్చెన తీసుకెళ్ళిపోయినా ఏం జరగదు, ఏం జరగాలంటే అదే జరుగుతుంది, ఈ పట్టుకెళ్ళిపోని బలవంతంగా ఆయన ఆ నిచ్చెన్ని ముసలివాడి చేతికి అప్పచెప్పాడు. ఎవడో సైనికుడిని కనపడితే వరే నీ తాతని కోట దాడి చేసేయండి రా, బయట పంపించేసేయండి అన్నాడు. తను లోపలికి వెళ్ళాడు. ఆనంగపాలుడు ఎదురొచ్చాడు. అన్నయ్య ఏం నువ్వు సన్యాసం తీసుకున్నావని వాడు ఎవడో వచ్చి చెప్పాడు, వచ్చేసావా అని వచ్చి కావలించుకున్నాడు తమ్ముడు. ఏం లేదులేరా, వాడు ఏదో అబద్ధం చెప్పాడు, వాడిని పట్టుకుందాలే సమయం వచ్చినప్పుడు అని బెంగపెట్టుకున్నావా, ఏం పర్వాలేదు అని చెప్పి తమ్ముడిని దగ్గరికి తీసుకున్నాడు. ఇద్దరు కలిసి భోజనం చేశారు, అయిపోయింది కథ. ఈ ముసలాయన నిచ్చెన మోసుకుంటూ వెళ్తున్నాడు. ఇక ఈ గవర్రాజు చూసేశాడు, దొరికేసింది నిచ్చెన. ఆ నిచ్చెన ఎక్కితే దాని మహిమ వల్ల తాను సంపాదించగలదలుచుకున్నవన్నీ తనకు కనపడతాయని వాడు నమ్మాడు. ఆ నిచ్చెన పట్టుకున్నాడు. ఏం చేశాడు, ఒక పెద్ద చెట్టు, ఆ చెట్టుకి జారేసి ఆ నిచ్చెన్ని లాగేసుకున్నాడు. ముసలాయన దగ్గర నుంచి చెట్టెక్కేశాడు. ఆ చివరి మెట్టు మీద ఉండగానే ఇద్దరు సైనికులు వచ్చారు. ఊరే గవర్రాజు, ఎన్నాళ్ళయింది ఇప్పటికి దొరికావురా, కోటలో ఎన్ని దొంగతనం చేసావు, చెట్టుగారింట్లో దొంగతనం చేసావు, దొంగ సొమ్మంతా ఎక్కడ దాచేవో చెప్పు మాకని పెడరక్కలు విరిచేశారు సైనికులు ఇద్దరు. ఆ చెట్టు మీదే ఉన్నాను అనుకుంటున్నాడు. ఆ చెట్టు మీద కూర్చున్న సైనికులు ఇద్దరు వీడిని పట్టేసుకున్నారు. అక్కడి నుంచి ఒక తాడు ఒకటి మెడకేసి ఆ తాడు విసిరేసి పైకి లాగారు.
ఆ పైన ఉన్న ఇంకో కొమ్మకి పేసి లాగి ఇట్లా లాగేశారు కల్లా గిలగిలలాడిపోతున్నాడు. మెడకి ఉరిపడిపోదు, తాడేసి లాగితే అవును కదా. ఇక గిలగిలా కొట్టేసుకుంటున్నాడు. అయిపోయింది ప్రాణం. అట చెట్టు మీద నుంచి కిందకి వేళ్లాడుతున్నాడు. ఇంతలో ఒక ముసలాయన వచ్చాడు. ఈ పైనుంచి వేళ్లాడుతున్న వాడిని చేతి గట్టిగా ఇట్లా పుచ్చుకుని కాళ్ళు అలాగా తాడులాగి కింద పెట్టి ఆ మెడ తాడు ఉడదీసి, ఎర్ర గవర్రాజు బాగున్నావా అంటూ, బాగానే ఉన్నావా, ప్రాణాలు కడపట్టిపోలేదు కదా, మంచినీళ్ళు తెస్తానుండు అంటున్నాడు. స్పృహ వచ్చింది. చూస్తే తను నిచ్చెన పక్కన నుంచుని ఉన్నాడు. ఏ ముసలాయనైతే తన చెట్టు మీద నుంచి కిందకి దింపి మంచినీళ్ళు తాగుతావా అని అడిగాడో ఆయన దూరంగా నడిచేస్తూ కనపడ్డాడు. ఆ ముసలాయన ఎవరు? ఆ గూని ముసలివాడు. ఓహో. గవర్రాజు నిర్ఘాంతపోయాడు. అంటే రేపు నా పరిస్థితి ఇది, దొంగతనం చేస్తూ దొరికేనా చచ్చానన్నమాట ఇది అంతే. ఆ నిచ్చెన పట్టుకెళ్ళి తాతకు అప్పచెప్పాడు. తాత, నేను నిచ్చెన నువ్వు తీసుకో, నాకు వద్దు ఇది అని చెప్పి రాజుగారి దగ్గరికి వెళ్ళి లొంగిపోయాడు. డబ్బు దశకం దొంగలు ఇచ్చిందంతా మీకు అప్పచెప్పేస్తాను, నన్ను వదిలేయండి. రాజుగారు అన్నారు, సైన్యంలో చేరు. నీలాంటి తెంపరి వాడు సైన్యంలో ఉండొచ్చు. రాజునే గుహలో పెట్టి బయట తలిపేసి చిన్నరాజు దగ్గరకు వచ్చి చెప్పినవాడు. అవును. నువ్వు పద్ధతి మార్చుకుంటానంటే నేను సైన్యంలో చేర్చుకుంటా. సైన్యంలో ఒక దళవాయి పదవి ఇచ్చి ఆ గజ దొంగ గవర్రాజుని కోటలోనే ఉంచుకున్నారు. ఆ తర్వాత వాడు ఎప్పుడు దొంగతనాలు చేయలేదు. నిచ్చెన వాడిని రేపు నీ స్థితి ఏమిటి తెలియజేసింది. కానీ రాజుకి ఏం తెలియజేసింది? తమ్ముడిని చంపితే నువ్వు రిపెంట్ అవుతావు. అదే తమ్ముడిని కొట్టినా రిపెంట్ అవుతావు నువ్వు. అదే దాని మాయా మాయానిచ్చిన కథ కంచికి మనం ఏంటి. చాలా బాగుందండి. నమస్తే. నమస్తే.